హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మణుగూరు, రామగుండం ఈ ప్రాంతాలనేవి సింగరేణి కేంద్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఇంకా తెలంగాణలో కుంభమేళగా పిలిచే మేడారం జాతరకి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దేశ నలుమూలల నుండి ఇక్కడ భక్తుల యొక్క రాక అనేది విపరీతంగా ఉంటుంది. మేడారానికి రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. మేడారం జాతర వస్తే ఈ రోడ్లన్నీ ఎప్పుడు కూడా బిజీగా ఉంటాయి. అలాగే ఇక్కడ విపరీతంగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. అలాగే రామగుండం, మణుగూరు ఈ ప్రాంతాల బొగ్గుకి దేశంలో విపరీతంగా డిమాండ్ అనేది ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రామగుండం నుండి మణుగూరు వరకు ఒక రైల్వే లైన్ ని ఏర్పాటు చేయాలని గత 30 సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్స్ అనేవి ఉన్నాయి. తాజాగా వీటి మీద కొద్దిమేర కదలికలు అనేవి వచ్చాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో సర్వేలు అనేవి చేపడుతున్నారు. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది మ్యాప్ లో చూద్దాం. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన సర్వేలు అనేవి ప్రైవేట్ కంపెనీస్ ద్వారా రైల్వే శాఖ 2 సార్లు చేసింది. అందులో భాగంగా ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మణుగూరు రామగుండం రైల్వే లైన్ అనేది రామగుండానికి పక్కనే ఉన్న ఈ రాఘవపురం నుంచి స్టార్ట్ అవుతుంది. రాఘవపురం నుండి స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది మనకి ఇక్కడ మంతాని నుండి భూపాల్పల్లి జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది ఈ భూపాల్పల్లి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుండి ఇది ఆదివాసి పల్లెలు అలాగే గిరిజన ప్రాంతాల నుండి ఇక్కడ మేడారం ఈ ప్రాంతాలకి చేరుకుంటుంది. ఈ తాండువాయి, మేడారం, ఇక్కడ మేడారం అనేది అతి ముఖ్యమైన దేవస్థానం. ఈ రైల్వే లైన్ లో ఇంపార్టెంట్ ఇక్కడ ఈ మేడారం అనే చెప్పుకోవచ్చు. ఈ మేడారం దగ్గరికి ఈ రైల్వే లైన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి ఇది గోపాలరావుపేటకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ రైల్వే లైన్ ఈ సింగరేణి ప్రాంతమైన ఈ మణుగూరుకి చేరుకుంటుంది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 190 కిలోమీటర్లు. ఈ రైల్వే లైన్ నిర్మించాలి అంటే ఇక్కడ అంచనా వ్యయం వచ్చేసి అప్పట్లో వేసింది 3000 కోట్లుగా అంచనా వేశారు. ఈ రైల్వే లైన్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ తాండ్వాయి దగ్గర మేడారం ప్రాంతంలో ఎక్కువగా గిరిజన పల్లెలు అనేవి ఉంటాయి. వీరికి కూడా ఇక్కడ రైలు మార్గం అనేది ఏర్పడుతుంది. ఈ రైలు మార్గం ద్వారా ఈ పల్లెలు అనేవి అభివృద్ధి చెందుతాయి. అలాగే ఇక్కడ ఈ భద్రాచలం రోడ్డు, పాల్వంచ ఈ ప్రాంతాలు అనేవి సింగరేణి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చే బొగ్గుని ఈ మణుగూరు మీదుగా భూపాలపల్లి, రామగుండం ఈ ప్రాంతాల మీదుగా ఇటు మహారాష్ట్రలోని బల్లార్ష సైడు ఈజీగా తరలించవచ్చు. ఇప్పుడు ఇక్కడ బొగ్గు తరలించాలి అంటే ఈ భద్రాచలం రోడ్ నుండి ఈ డోర్నకల్ నుండి కాజీపేట్ నుండి కట్టయి ఇటు బల్లార్ష రూట్ లోకి వెళ్లవలసి ఉంటుంది. ఇదే రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఈ మణుగూరు నుంచి డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్ లో దీన్ని మహారాష్ట్రకి తరలించవచ్చు. ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ పరంగా అంత ఆదాయం అనేది రాకపోయినా కూడా గూడ్స్ ట్రైన్స్ పరంగా ఈ రూట్ లో విపరీతంగా ఆదాయం అనేది రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే మనకి ఈ రైల్వే లైన్ అనేది ఏర్పడితే ఈ భద్రాచలం రోడ్ నుండి న్యూఢిల్లీ వరకు ఒక ట్రైన్ ని స్టార్ట్ చేయడానికి ఇది చాలా వరకు షార్ట్ కట్ అవుతుంది. లోకో రివర్సల్ అనేవి ఎక్కడా ఉండవు. డైరెక్ట్ గా షార్ట్ కట్ లో 190 కిలోమీటర్లు ఇక్కడ రామగుండం, బల్లార్ష వరకు వెళ్లిపోవచ్చు. ఈ భద్రాచలం రోడ్డు అలాగే ఈ పాండురంగపురం అనేవి జంక్షన్లుగా తయారవుతాయి. చూడాలి, వీటి మీద ఇప్పటికే కదలికలు అనేవి వచ్చాయి. దేశం మీద వివిధ ప్రాజెక్టులని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్న రైల్వే శాఖ తొందరలోనే ఈ ప్రాజెక్టును కూడా టేకప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల నార్మల్ పీపుల్స్ కంటే ఎక్కువగా ఇక్కడ భూపాల్పల్లి, ములుగు, తాండ్వాయి ఈ ప్రాంతాల ఆదివాసులకి చాలా కన్వీనెంట్ గా ఉంటుంది. ఇదివరకే ఈ భూపాల్పల్లి, ములుగు, తాండ్వాయి ఇక్కడ భూమి యొక్క సామర్థ్యాన్ని ఆల్రెడీ ఇక్కడ కొలతలు అనేవి చేశారు. ఈ సర్వే పనులని రైల్వే శాఖ ప్రైవేట్ కంపెనీలకి అప్పగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ వెళ్లే మార్గాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ రైల్వే లైన్ వల్ల లాభ నష్టాలు, దీంట్లో ఏమైనా మార్పులు ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.